మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे कृष्ण 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 ఎవరికి అన్యాయం తలపెట్టవు. ఇందువల్లేనమ్మా ఇక నుంచి మేము నీ మట్టిని నైవేద్యంగా స్వీకరిస్తాం. అయ్యో, బాబు మట్టి తింటున్నాడు. యశోదా యశోదా, కన్నయ్య మట్టి తింటున్నాడు. అయ్యయ్యో, చిచి, నోరంతా మట్టయింది చూసావా? కన్నయ్య, ఇలా మట్టి తింటారా? తప్పు కాదు. బయట తుడిచేస్తున్నావు గాని నోట్లోపల ఎంత మట్టి ఉందో అది కూడా తుడు. వీడిని వెన్న తినకపోతే ఏం చేస్తాడు? మట్టినే వెన్ననుకొని తినేస్తున్నాడు పాపం. అలాగా, మట్టినే వెన్నగా భావించి తింటున్నావా? మట్టికి వెన్నకి తేడా తెలియలేదా? ఇది నోట్లో మట్టిందో చూద్దాం. నోరు తెరు, నోరు తెరు, తెరు. మట్టి తినలేదు, అబద్ధం ఆడుతున్నావు. నోరు తెరు, నీకే చెప్తోంది. నోరు తెరు.
యశోద, యశోద, మాయావలయం నుంచి వెలుపలకురా. నీ ఆత్మస్థైర్యాన్ని దిటవు చేసుకొని మా యొక్క ఈ అద్భుత చమత్కార లీలలను తిలకించు. యశోద, నీవు పూర్వజన్మలో చేసిన కఠోర తపోఫలితం వల్లే ఈ సమయాన మా యొక్క ఈ మహోన్నతమైన విరాట్ స్వరూపాన్ని దర్శించగలిగావు. ఇదింతవరకు ఎవ్వరికీ లభ్యం కాలేదు. నీపై మాకున్న అవ్యాజ కృప వల్ల మేము నీకు మా యొక్క వాస్తవ రూప జ్ఞానాన్ని కలిగిస్తున్నాము. ఇది అనంతమైనది, సకల సృష్టికి ఆధారమైనది. చూడు, సకల ప్రాణులు, శతకోటి సూర్యచంద్రులు మా యొక్క అణువణువు నుంచి ఉద్భవించి మా ఈ విరాట్ స్వరూపంలో లీనమవుతున్నారు. మా పూర్వ అవతారాలు దర్శించు. ఈ అపూర్వ దర్శనం కేవలం భక్తి వల్ల మాత్రమే లభ్యమవుతుంది, జ్ఞానం వల్ల కాదు. ఇదే నిజమైన జ్ఞానం. మేము జ్ఞానానికి ఆవలి తీరాన ఉన్నాం. చూడు, మా యొక్క అద్భుత బాహ్యలీల. హే పరమేశ్వర, హే విధాతకు విధాత, తమరు బుద్ధి జ్ఞానాన్ని మించిన వారు. నేనింతవరకు సర్వాంతర్యామి అయిన తమను నా పుత్రునిగా భావించి అదే మాయలో తమను యాతనలకు గురిచేశాను. నా ఈ పొరపాటును క్షమించండి, క్షమించండి పరమేశ్వర. తమను పునీత భావంతో అర్థం చేసుకోలేదు. అందుకు నాకు తమ భక్తిరాలనయ్యే యోగాన్ని ప్రసాదించండి. తథాస్తు. హే దేవి, నీవు నీ మాతృభావననే భక్తిలోని చివరి కాలంలో మా సన్నిధి చేరుకుంటావు. అంతవరకు ఈ తల్లి తనయుల లీలలు, ఈ లౌకిక లీలలే నీకు సాధనాలు. ఈ లీలలు మాత యొక్క పవిత్రమైన సంపూర్ణమైన భావనతో జరుగుతూ ఉంటాయి. అవే శుభాన్ని కలిగిస్తూ ఉంటాయి. దేవి యశోద, భగవానుని యొక్క అనంత కృప వలన నీకు ఏ దివ్యమైన జ్ఞానం ప్రాప్తించిందో ఆ జ్ఞానం మీద మాయనబడే తెరను వేశాను. ఆ పరమ జ్ఞానం నేడు నీ శేష జీవితాన, నీ ఆత్మ లోతుల్లో సుషుప్తావస్థలో స్థిరపడుంది.
అది చెదిరిపోదు. ఎందుకంటే ఇప్పుడు భగవానుని బాలలీలల యొక్క భౌతిక ఆనందం భక్తులకు అందించడం కోసం నేను నా మాయతెరను దాని మీద పరిచాను. అందువల్ల ఆ జ్ఞానస్మృతులు నీకు ఉండవు. ఇప్పుడు మళ్ళీ నీకు ఆ మమతారూపమైన మాతృత్వం ప్రాప్తిస్తుంది. ఎందుకంటే పూర్వజన్మలో నీవు భగవానుని ఈ మోహమాయనే మమతనే వరదానంగా అడిగావు. ఇదేమీ లీలనాథ, తమరి యశోదామాతకు బ్రహ్మజ్ఞాన ప్రదానం చేశారు. మరి యోగమాయ మళ్ళీ ఆ జ్ఞానం పైన మోహపు తెరను వేసింది. ఈ అమాయకురాలైన యశోదతో ఈ విధంగా ఎందుకు ఆటలాడుతున్నది యోగమాయ? రాధ, మాయ యొక్క శక్తి వల్లనే మేము మా భక్తులతో ఆటలాడుతున్నాం. ఇది మా ఇచ్ఛానుసారం జరుగుతుంది. ఎందుచేత? చూడు, కోటి జన్మల తపస్సు పుణ్యాల కారణంగా యశోద మాకు మాత అయ్యింది. మా బాల్యలీలలోని ఆనందాన్ని పొందే సౌభాగ్యం దక్కింది. మాత యొక్క వాత్సల్య పూర్ణాన్ని తీర్చుకోవడానికి మా యొక్క విరాట్ స్వరూప దర్శన భాగ్యాన్ని నాడు మేము యశోదమాతకు కలుగజేశాం. ఇదింతవరకు ధరిత్రిలో ఏ మానవునికి దక్కలేదు. రుణం తీర్చుకోవటం మా యొక్క ధర్మం. మరి జ్ఞానం వల్ల ఆమె తన మాతృత్వ లీలల్లోని ఆనందాన్ని ఆస్వాదించలేదు. అందువల్లనే మా ఇచ్ఛానుసారంగా యోగమాయ మళ్లీ ఆమె యొక్క ఆత్మపై మోహపు తెరను వేసింది. ఎంతవరకు ఈ ఆత్మ యశోద రూపమైన ఈ శరీరంలో ఉంటుందో అంతవరకు ఆమె మాతృత్వంలోని పరమానందాన్ని అనుభవిస్తూ ఉంటుంది. శరీరం వదలని పిదప ఆ ఆత్మలో బ్రహ్మజ్ఞానం మళ్లీ ఉదయిస్తుంది. మా కన్నయ్యను రక్షించు అంతర్యామి. నా బిడ్డనేవో భూత ప్రేతాలు ఆవహిస్తున్నాయి. ఓ దుఃఖనాశన, నా ఆక్రందన విను. నాకు ఒకే పుత్రుడు, వాడిని రక్షించు, వాడిని రక్షించు. కన్నయ్య, కన్నయ్య, దేవికి నమస్కరించు, మనసారా నమస్కరించు, వేల్పులందరికీ నమస్కరించు. దేవతలందరూ వీణ్ణి రక్షించాలి, రక్షించాలి. చిన్ని కృష్ణుడు యశోద గృహాన ఆనందామృతం కురిపించేనే. మాతృమూర్తి తన తనయునిగాల్చగా తపిల్చి తపిల్చి నిరీక్షించెనే. చిన్ని కృష్ణుడు యశోద గృహాన ఆనందామృతం కురిపించేనే. మదిలో తనయుని చిత్రించుకొని
సంకోచముతో సతమతమాయే ఎంత ఎదిగేనో తన కుమారుడని ఆతని తలపుల ఊహల మునిగే బుడి బుడి నడకల అడుగేసేనో తడబడుతూ తను పడిలేచేనో బలరామునితో ఆడుకొనేను యశోదవాకిట పరుగులిడేనో పరుగులిడేనో అల్లరి కృష్ణుడు ఆటాడసాగే ఆ బలరాముడు తోడుగాడే ఆనందలహరిని తేలియాడరే వీధుల నిండా సంబరమాయే ఇంటింట పిల్లల నవ్వుల పంట అందరి కన్నుల ఆనందమేనంట అందరి కన్నుల ఆనందమేనంట. అలా చూడు, ఇద్దరు ఎంత అందంగా ఉన్నారో. యశోద కొడుకుని చూస్తూ ఉంటే సాక్షాత్తు ఆ మన్మధుడే చిన్న స్వరూపం దాల్చి మన వీధిలో తిరుగుతున్నాడా అనిపిస్తుంది. సఖి, ఆ మన్మథుడైనా ఇంత అందంగా ఉంటాడా అనిపిస్తోంది. మైమరపించే మోహన రూపం మోమును గాంచిన దైవ స్వరూపం ఏదో తెలియని తీయని మాయ అందరి వాడైన శ్రీకృష్ణ మాయ ఏదో తెలియని తీయని మాయ అందరి వాడైన శ్రీకృష్ణ మాయ. నాకు మాత్రం ఏమనిపిస్తోందంటే ఇతడు గత ఎన్నో జన్మల నుంచి నాకు ప్రియుడేమో అని. అలాగా నా ప్రాణం అతని శిరోజాల్లో కలిసిపోయినట్టు అనిపిస్తుంది. ఆ బాలకృష్ణుని పాల బుగ్గలు ముద్దులు రించును చూసిన చాలు నాకు అతని నునుపైన చెక్కుళ్ళు చూస్తూ ఉంటే మాటి మాటికి ముద్దాడాలని ఉంది. కృష్ణుని పాల బుగ్గలు ముద్దులు రించును చాలు చూసిన చాలు. నాకేమనిపిస్తోందో తెలుసా? ఇతను ఒంటరిగా ఎక్కడికైనా తీసుకుపోయి నీకింత సుందర రూపం ఎలా వచ్చింది, ఎందుకు అందరూ నిన్ను మోహిస్తున్నారు అని ప్రశ్నించాలనిపిస్తోంది. గాంచినంతనే ఆ దివ్య రూపం మునివరులైనా మరచేరు ధ్యానం శ్యామ సుందరుని సుందర తేజం కన్నుల నింపెను వెన్నెల దీపం కన్నుల నింపెను వెన్నెల దీపం. ఎంత అమాయకుడే, తన్నెవరూ చూడలేదనుకుంటున్నాడు. భలేదానివే, అమాయకుడు కాదు, దొంగ, వెన్న దొంగ. వెన్న దొంగ. నిజంగా అప్పుడు నువ్వు చూసినట్టయితే నా అలాగే నవ్వేదానివనుకో. వాళ్ళు వెన్న దొంగిలించడం ఎవ్వరూ చూడలేదనుకున్నారు. అక్కడ 4 వైపుల నుంచి మా అందరి కళ్ళు వాళ్ల మీదే ఉన్నాయి. యశోదా, వాళ్ళిద్దరూ వెన్న దొంగిలించుకుని పోయి మా కళ్ళు కప్పామని నవ్వుకున్నారు. ఓరి దేవుడా, వాళ్ళేమనుకుంటారో?
ఇంట్లో తినడానికి వెన్న పెట్టడం లేదులా ఉంది. అందుకే దొంగిలించి తింటున్నాడనుకోరు? అలా ఎవ్వరూ అనుకోరు. వాళ్ళంతా బాబుపైన ప్రేమ పెంచుకుంటున్నారు. మొన్న మన వసంతింట్లో వెన్న దొంగిలించినప్పుడు తన భాగ్యమని పొంగిపోయింది. నీ కన్నయ్య నవ్వులో ఉన్న మాయేమిటో గాని ప్రతి ఒక్కరూ ముగ్ధులవుతారు. ఎవ్వరికీ కోపం రాదు. కాని ఎప్పటి వరకు అలా అనుకుంటారో? ఒకరోజు అందరూ దొంగ దొంగ అంటారో. రాని ఇంటికి వాడి సంగతి తేల్చేస్తాను. చూడు యశోదా, నువ్వు కృష్ణుణ్ణి అదిలించావంటే నేనందరాజు చేత నీ పని పట్టిస్తాను. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలనొద్దు. అర్థమైందా? ఇదిగో యశోదా, నీ కృష్ణయ్య వచ్చాడు. నాకు బాగా ఆకలి వేస్తుంది. నాకు వెన్న కావాలి. వెళ్ళు, ఎవరింటికైనా వెళ్ళి దొంగిలించి తిను. నేను ఎవరింటికో వెళ్ళి ఎందుకు తినాలి? మా అమ్మ దగ్గర ఎంత వెన్నుందో. కానీ నీకా వెన్న దొరకదు. కావాలి. నువ్వు వసంత ఇంట్లో వెన్న దొంగిలించావు. ముందు చెవులు పట్టుకుని క్షమాపణ అడుగు. మళ్ళీ ఎప్పుడూ దొంగిలించనని నాకు మాటివ్వు. అప్పుడే వెన్న పెడతాను నీకు. వెన్న నాకు కావాలి. నువ్వెంత అరిచినా సరే నేను నీకు వెన్న పెట్టను. నాకు వెన్న కావాలి. వెన్న పెట్టు. ముందు చెవులు పట్టుకో, క్షమాపణ అడుగు, వెన్న పెడతాను. నాకు వెన్న పెట్టు. నేను పెట్టను. ముందు నాకు వెన్న కావాలి. ముందు క్షమాపణ అడుగు. కుండ బద్దలు కొట్టినా? ఏమిటి? వెళ్ళు, వెళ్ళి బద్దలు కొట్టు. బద్దలు కొట్టినా? వెళ్ళు. కొట్టాను. వెళ్ళు, బద్దలు కొట్టు. నేను చూస్తాను ఎలా బద్దలు కొడతావు. అమ్మా, బద్దలు కొట్టినా? కొట్టు. బద్దలు కొడుతున్నా. కొట్టు చూద్దాం. కుండ బద్దలు కొట్టేశాను. 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 అరే, ఎంత కొంటేవాడి అయిపోయావు. వెన్న పెట్టలేదని కొండ బద్దలు కొడతావా? నిన్ను ఉండు, నీ పని చెప్తాను. కన్నయ్య, ఆగు. ఎక్కడికి పరిగెడుతున్నావు? ఆగమన్నానా నిన్ను? ఆగు అక్కడే. కొండ బద్దలు కొడతావా? నిన్ను చూడేం చేస్తాను. కుండ బద్దలు కొట్టేశాను. 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 కన్నయ్య, పట్టుకో. ఆగు. ఆగమంటున్నానా? పట్టుకో. ఎక్కడికి? ఎందుకంతగా భయపడి పారిపోతున్నారు? ఏదో పులి తరుగుతున్నట్లు. పులంటే ఎవరు భయపడతారు? మాత తన చెయ్యెత్తి ఒక్క దెబ్బ వేస్తే ఒళ్ళంతా నొప్పి వేస్తుంది. మాత క్రోధం భరించటం అంటే తేలిక కాదు. తమ చెంత సుదర్శన చక్రం ఉంది కదా, దానితో అడ్డుకోండి. రాధా, ఓ గొప్ప వ్యక్తే కావచ్చు,
అతని వద్ద మహాశక్తివంతమైన అస్త్రం ఉండవచ్చు. దానిని లిప్త కాలంలో సుదర్శన చక్రం నాశనం చేస్తుంది. మరిది మాత క్రోధమాయే. పారిపోవటమే తరుణోపాయం. మాత అలిసిందంటే క్రోధం తగ్గిపోతుంది, దెబ్బలు తక్కువ పడతాయి. కన్నయ్య ఆగరా, నిన్ను ఎక్కడికి వెళ్తావు? ఆగు, ఇవాళ నిన్ను కట్టిపారేయలేదంటే నా పేరు యశోద కాదు. రైట్, ఇవాళంతా నిన్ను రోటికి కట్టిపారేస్తాను. ఎండలో మలమలా మాడిపోతావు. అప్పుడు చూస్తాను మళ్ళీ ఇలాంటి పనులు ఏమైనా చేస్తావేమో. నవ్వుతావా? నిన్ను ఏమిటిది? అంతా మాయగా ఉంది. ఆగు, పెద్ద తాడుతో ఇప్పుడు నిన్ను బంధిస్తాను. తాడు తరుగుతుందా? పొట్ట పెరుగుతుందా? ఇప్పుడు చూస్తాను ఎందుకు సరిపోదో. ఏమిటి చమత్కారం? అరే యశోదా, యమునా తీరానికి రావా? వస్తాను. ముందు కొంటెవాడి సంగతి చూసి. అరే, ఏం చేస్తున్నావు అమాయకుణ్ణి? వీడు అమాయకుల్లా కనిపిస్తున్నాడా నీకు? వెన్న కావాలట, ఇవ్వలేదని ఎంత కోపం వచ్చిందో. భయం భక్తి లేకుండా కొండ బద్దలు కొట్టాడు. భగవంతుడా, ఏమిటిది? ఏమిటి చమత్కారం? ఏమిటా చమత్కారం? ఎంత పొడుగైన తాడుతో కట్టినా ప్రతిసారి 2 అంగుళాలు తగ్గుతూనే ఉంది. మాత, ఈ 2 అంగుళాల తక్కువను మనిషి పరాక్రమంతో ఎప్పుడూ పూరించలేడు. పెద్ద పెద్ద ఋషులు, మునులు, తపస్వినులు, దేవతలు తమ తపస్సనే దారంతో బంధించాలనే ప్రయత్నం చేస్తారు. మరి తపస్సనే దారం ఎంత పొడవైనదైనా ఆ 2 అంగుళాలే తక్కువవుతుంది తల్లి. తక్కువైన ఆ 2 అంగుళాల భాగమే జీవి యొక్క అహంకార పరిమాణం. అతడు భక్తుడు కావచ్చు, జ్ఞాని కావచ్చు. భక్తుల యొక్క, తాపస్సుల యొక్క అహంకారం వారి చింతనే ఉంటుంది.
ఆ అహంకారం ఆత్మ పరమాత్మలకు మధ్య 2 అంగుళాల అగాధాన్ని ఏర్పరుస్తుంది తల్లి. ఇప్పుడెలా సరిపోదో చూస్తాను. మాత, వారిని బంధిస్తున్నావా? వారే అందరి బంధనాలను విడిపించేవారు. వారిని బంధించగలవా? నేను తప్పక నిన్ను బంధిస్తాను. చూడు ఎలా బంధిస్తానో. మాత, ప్రభువుని బంధించడానికి ఒకే ఒక మార్గం ఉంది. ప్రాణి తన అహంకారాన్ని దూరం చేసుకుని వారిని శరణు వేడాలి, వారి సహాయాన్ని అర్థించాలి. అరే, ఓడిపోయాను. ఇప్పుడు నీకు చేతులు జోడిస్తున్నారు. నాకు దారి చూపించు. అమ్మా, నేను బంధించుకోనా? ఇదిగో బంధించుకో. అమ్మా, చాలా. ఎంత అన్యాయం! ఎంతసేపు తాడు చాలేదనుకున్నాను. పొట్ట పెంచి ఆటలు పట్టించావా? సరే, నేను రోటికి కట్టేసి ఇవాళంతా ఎండలో మార్చేస్తాను. నీవు స్నానం చేసి వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. ఇదే నీకు శిక్ష. వద్దు మాతా, వద్దు. బంధించవద్దు, అంత గట్టిగా బంధించవద్దు. వెన్నలాంటి కోమల శరీరం ప్రభువులది, తట్టుకోలేరు. యశోదా ఎంత కఠినురాలైతివి మాత, యశోదా ఎంత కఠినురాలైతివి మాత. అంత బాధించకు, అంత బాధించకు, నీదు ప్రియతమాతనయుని యశోదా ఎంత కఠినురాలైతివి మాత. సుకుమారుడతడు, మృదువైన వాడు, మారాలు చేసే పసివాడు, మురిపాలొలికే చిన్నారి రూపం, ఆదరహాసం మన కోసం. కరుణించవే మాత, కరుణించవే మాత, ఇక నవనీత చోరుని యశోదా ఎంత కఠినురాలైతివి మాత. యశోదా తెలియక చేశాడు, వాడిని వదిలే యశోదా. లేదు సుభద్ర, వాడి చిలిపితనం మరీ ఎక్కువైంది. ఇలా శిక్షిస్తే తప్ప బుద్ధి రాదు. యశోదా, యశోదా, ఏంటి ఇంత కఠినంగా మారిపోయింది యశోదా? అయ్యో.
హే భగవాన్, దీనదయాళ, తమకు శతకోటి ప్రణామాలు. తమ కృప వలన మాకు శాపమోచనం కలిగింది. హే జగదీశ్వర, హే సచ్చిదానంద ప్రభు, మేమిద్దరం దేవతల కోశాధ్యక్షుడైన యక్షరాజు కుబేరుని పుత్రులం. నందకుబేరుడు, మణిగ్రీవుడు మా నామాలు. మేము ఇరువురు మద్యం సేవించిన బలదర్పంతో కొందరు అప్సరసలతో కలిసి మందాకిని నదిలో జలక్రీడలకు వెళ్ళాం. ఆ సమయంలో మహర్షి నారదుల వారు భగవానుడు నరనారాయణ ఆశ్రమానికి వెళుతూ అనుకోకుండా అటుగా వచ్చారు. మహర్షి నారదులను చూసి నగ్న శరీరులైన అప్సరసులు సిగ్గుపడి తమ వస్త్రాలను ధరించారు. కానీ మేము ఇరువురు మా తండ్రికున్న బలం, ధనగర్వం, ఈ దుర్గుణాల వల్ల అంధులమైపోయాం. మహర్షి నారదుని తిరస్కరించి మేము నగ్న శరీరులుగానే ఉండిపోయాం. మీరు దేవపుత్రులయ్యుండి లజ్జారహితులయ్యున్నారు. ఒక సాధువు మీ ఎదుట పడిన ఒక జడప్రాణి వలె మీ దిగంబరావస్థను వదలలేదు. అందువల్ల మీకు జడయోని ప్రాప్తించుగా. ఏ శరీర సౌందర్యాలపై మీకింత అభిమానం ఉన్నదో, జడ శరీర ప్రాప్తి వల్ల మీకు ఆ అభిమానం తొలగి తీరుతుంది. మీరు వృక్షయోనిలోనికి వెళ్ళిన నా కృప వలన భగవంతుని స్మృతి వృద్ధి చెందుతుంది. దాంతో మీకు జ్ఞానం ప్రాప్తిస్తుంది. ధనం ఒక నశించే వస్తువు అని, దానికై అహంకారం వృధా అని తెలుస్తుంది. అయితే వృక్షయోనిలో ఉండగా పూలు, రాళ్ళు, వర్షం, ఎండ, చలి వంటి బాధలను తమ నగ్న శరీరంతో సహించడం వల్ల మీలో ఉన్నటువంటి అహంకారం తునాతునకలవుతుంది. అప్పుడు దేవతలందరికీ శరణ్యమైన సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుని చేతుల్లో మీకు ముక్తి లభిస్తుంది. మహర్షి నారదుల శాపం నుంచి విముక్తి పొందే మార్గం తెలుసుకుని నేటికి విముక్తిని పొందాం. హే ప్రభు, నేడు తమ దర్శన మాత్రం చేతనే మా తపస్సు సఫలమయ్యింది. హే కుబేరపుత్రులారా, ఇకపై మీరిరువురు నా భక్తులై మీ లోకానికి వెళ్ళండి. మిమ్ము ఇహలోక చింతల నుంచి తప్పించే మా అవ్యాజ కృప మీకు లభించింది. चरितं गुणानुवादं तत्प्रेरणा अहं करोमि मम भावगीतं हृदयस्य प्रीतं त्वत्पद्मपादे समर्पयामि। हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण कृष्ण